అమరావతి రాజధాని భూములకు మరోసారి భూసేకరణ మరియు భూ సమీకరణ మీద మంత్రి నారాయణ అయితే స్పష్టత ఇచ్చారట. ఇప్పటికే రైతుల వద్ద నుంచి 34,000 ఎకరాలు తీసుకున్నారు, వారికైతే న్యాయం చేయలేదని మరో 43,000 ఎకరాలు అంటున్నారు. విమర్శలు వస్తున్నాయంటూ ప్రముఖ మీడియాలో మరియు యూట్యూబ్ ఛానల్లో వార్తలు రావడంతో పురపాలక మంత్రి నారాయణ గారు అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. అమరావతి రాజధానిలో జరుగుతున్న పనుల మీద ఎవరు అభ్యంతరాలు పెట్టాల్సిన అవసరం లేదని, 36 మాసాల్లో బిల్డింగ్స్ అన్ని పూర్తిగా పోతా ఉన్నాయని, 1.5 సంవత్సరంలోనే ప్రధాన రహదారుల నిర్మాణాలు పూర్తి చేస్తామని, 2 సంవత్సరాల్లో రైతులకు ఇచ్చిన లేఅవుట్లలో కూడా రహదారులని నిర్మించే బాధ్యత మాదేనని, టెండర్లు కూడా పిలవడం జరిగిందని, 64,000 కోట్ల రూపాయలకు కేంద్రం కేబినెట్ ఆమోదం తెలిపిందని, పనులైతే జరుగుతూ ఉన్నాయని కూడా చెప్పారు. పనులైతే శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. మే చివరి నాటికి 30,000 మంది కార్మికులు, 3,000కు పైగా భారీ యంత్రాలు, జేసీబీలు, ప్రొక్లేన్లు లాంటి భారీ నిర్మాణ యంత్రాలు బీజీగా పనులు జరగబోతా ఉన్నాయని, ఈలోగా జూన్ నుంచి ఒకవేళ వర్షాలు పడినా సరే పనులకి ఆటంకం కలగకుండా పెద్ద ఎత్తున 2 కోట్ల టన్నుల ఇసుక, కంకర, ఐరన్ నిర్మాణానికి ముఖ్యంగా అవసరమైన సిమెంట్ నిల్వ చేసుకునేందుకు నిర్మాణ సంస్థలు ఏవైతే ఉన్నాయో వారిని తగిన అవసరాలకు సరిపడిన ఏర్పాట్లు చేసుకోవాలని కూడా ప్రభుత్వం వారు ఆదేశాలు చేశారట. జూన్ నుంచి కామన్ గా వర్షాలు మొదలైతాయి కాబట్టి పనులకు అయితే కొంచెం ఆటంకం కలిగే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో అమరావతి రాజధాని గురించి ఎవరు కూడా నెగటివ్ ప్రచారం చేయవద్దు. రైతుల దగ్గర భూమి ఒకవేళ తీసుకుంటే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుంది, సమీకరణ చేస్తుందని కూడా చెప్పలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాబోయే 100 సంవత్సరాలని దృష్టిలో పెట్టుకుని పనులు చేస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక 5,000 ఎకరాలు కావాలని చెప్పారు. అయితే ఆ విమానాశ్రయం ఎక్కడ వస్తుంది, ఎక్కడ భూసేకరణ అనే విషయం పూర్తిగా క్లారిటీ అయితే లేదు. ప్రభుత్వానికి క్లారిటీ లేదు, ప్రజలకి క్లారిటీ లేదు, రాజకీయ నాయకులకి క్లారిటీ లేదు, అక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులకి కూడా క్లారిటీ లేదు. అమరావతి, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి మొత్తం ఒకే సిటీగా విజయవాడతో కలిపి మెగా సిటీ చేయాలనే ఉద్దేశంతో అమరావతిలో ఇప్పటికే సేకరించిన భూములతో అక్కడి నుంచి గుంటూరు దాకా, గోరంట్ల దాకా, కంతేరు, కొప్పురావూరు ఈ పరిసర ప్రాంతాల్లో భూమిని సమీకరించే అవకాశం ఉందని, అంటే నంబూరు నుంచి ఎర్రుబాలెం వరకు రైల్వే లైన్ కి ఒక 1,300 ఎకరాల భూమి అవసరం ఉందట. ఇక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి కావాల్సిందంతా ప్రస్తుత అవసరానికి 12,000 నుంచి 13,000 ఎకరాలు అవసరం అవుతుంది. రాబోయే రోజుల్లో భూమి మెయిన్ గా ఏ ప్రాంతంలో సమీకరణ చేయబోతున్నారు అనే విషయంలో మళ్ళీ మనం ఒక వీడియో చేసుకుందాం. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.